హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన టొమాటో వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఐ హోప్ ఈ ఈజీ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, గ్రేవీ ఇలా ఫ్రై అయింది బాగా. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత కారం వేసుకుంటున్నాను. దానిపైన కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీలోకి వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ పీసెస్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను, కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయింది. అంతే అండి, గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.